హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెసరపప్పు తయారు చేస్తున్నాను. హోమ్ మేడ్ పెసరపప్పు ఎలా తయారు చేస్తానో మీకు చెప్తాను. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత 2 టమాటాస్ వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ ప్లేట్ పెట్టుకొని చూసి ఒక 20 మినిట్స్ తీసేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత నీట్గా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకొని నీట్గా మొత్తం కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకున్న తర్వాత తీసుకొని కలుపుకోవాలి. మొత్తం నీట్గా వేగిపోతాయి. ఆవిరికి మొత్తం వేగిపోతాయి. కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయినట్టు సాల్ట్, కారం వేసుకోవాలి. నేను వేసుకుంటున్నాను, మీరు వేసుకోండి. అది నెక్స్ట్ మొత్తం కలుపుకోవాలి. ఉడకపెట్టి ఉంచిన పెసరపప్పుని, హోమ్ మేడ్ పెసరపప్పుని చూడండి, ఇలా ఉంటుంది పెసరపప్పు హోమ్ మేడ్ది. అది ఎంచి ఇందులో వేసుకోవాలి. నాకు ఏంటంటే ఇది మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని నీట్గా వచ్చేస్తుంది. మొత్తం కలుపుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. ఒక సిమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే రెడీ అయిపోద్ది. మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది హోమ్ మేడ్ పెసరపప్పు. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.